ఆమె పైన క్యాన్సర్ పంజా. రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారట. ఈ తెలంగాణలో క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ఎక్కువ మంది పేషెంట్స్ ఎవరయ్యా అంటే మహిళలు ఉన్నారట. పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తున్నదట. మొత్తం బాధితుల్లో 59.82% మంది స్త్రీలే ఉన్నారట క్యాన్సర్ పేషెంట్లు. అంటే ఆల్మోస్ట్ 60% స్త్రీలు ఉంటే 40% పురుషులు ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 62 మంది, ప్రతి 1,00,000 మంది మహిళల్లో 62 మంది మహిళలకు ఈ మహమ్మారి వచ్చి ఉన్నదట ఆల్రెడీ. మగవారిలో అయితే ప్రతి 1,00,000 మందిలో 42 మంది బాధితులు ఉన్నారట. వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతున్న ముప్పు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ 2 క్యాన్సర్లే ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున 18,235 కొత్త కేసులు. హన్మకొండ, హైదరాబాద్ జిల్లాలో అత్యధికం. క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణలో వెల్లడి. హన్మకొండలో, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారట. ఇప్పుడు రీసెంట్గా హెచ్పివి అని ఒక వ్యాక్సిన్ ఇచ్చినారు. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ కట్టడి కోసం ఫ్రీగా మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా ఒక పోస్టర్ చూసిరా మీరు హెచ్పివి వ్యాక్సిన్ సంబంధించి? ఎక్కడైనా ఒక బ్యానర్, ఎక్కడైనా ఒక హోర్డింగ్ ప్రభుత్వాలు దీని మీద ప్రచారం కల్పించినాయా? ఒకరోజు హడావుడిగా 14 సంవత్సరాలు నిండిన పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలి అని ఒక ప్రచారం జరిగింది. దాని తర్వాత ఏమైంది? అది అసలు అందరి బాలికలందరికీ ఇచ్చిరా 14 years దాటిన వాళ్ళకి? అంతే, ఆ ఒక్కరోజే పండుగ. ఇక దాని తర్వాత ఎడ్డిపోయిందో ఆ కార్యక్రమం అర్థం కాదు. ఇప్పుడు ఇంత భయంకరంగా సిచ్యువేషన్ ఉన్నప్పుడు అట్లాంటి వ్యాక్సిన్స్ని త్వరితగతిన ఆ పిల్లలందరికీ ఇవ్వడం వల్ల భవిష్యత్ ఒక జనరేషన్ మనం కాపాడుకోగలుగుతాం కదా. చూడండి ఒకసారి, రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 18,235 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 1,00,000 మంది జనాభాకు సగటున 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్ బాధితుల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. మొత్తం క్యాన్సర్ బాధితుల్లో 59.82% మంది ఉండగా ఎవరు మహిళలు, పురుషులు 40.18% మంది ఉన్నారు. ప్రతి 1,00,000 మంది ఆడవారిలో 62 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 1,00,000 మంది మగవారిలో 42 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో ఏడాదికి సగటున 7,327 కేసులు నమోదవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ పురుషులు దాదాపుగా 7,327 మంది క్యాన్సర్ వస్తున్నదట తెలంగాణలో. పురుషులలో 60 ఏళ్ళు పైబడ్డ వారు 1,834 మందికి క్యాన్సర్ వస్తే యావరేజ్గా అబోవ్ 62 years ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే 1,834 మందికి, 39 నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళకి 1,533 మంది క్యాన్సర్ వస్తున్నదట ఎవ్రీ ఇయర్. అంటే మిడిల్ ఏజ్ 39 years నుంచి 48 years 50 బిలో వాళ్ళకి. గత 66 నెలల కాలంలో 2020 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 66 months మనం లెక్కలు తీస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో నమోదైన గణాంకాలు పరిశీలిస్తే ఏటా సగటున ప్రతి 1,00,000 మంది జనాభాలో 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది పురుషులైనా కావచ్చు, మహిళలైనా కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వ క్యాన్సర్ సలహాదారుడిగా ఉన్న ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేసిన క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ నివేదిక ఆందోళన కలిగించే ఈ విషయాలు వెల్లడించింది. 2020-25 మధ్యకాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదైన క్యాన్సర్ కేసుల గణాంకాలు విశ్లేషించి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉందని క్యాన్సర్ అట్లాస్ పేర్కొంటున్నది. మొత్తం 33 జిల్లాలకు గాను ఏకంగా 25 జిల్లాల్లో క్యాన్సర్ కేసుల రేటు 1,00,000 జనాభాకు 45 కంటే ఎక్కువగా ఉన్నది. కేవలం 4 జిల్లాల్లోనే ఈ రేటు 40 కంటే తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో అత్యధికంగా హన్మకొండ జిల్లాలో ప్రతి ఏటా ప్రతి 1,00,000 మందికి 79 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. టాప్లో ఉంది హన్మకొండ. ఆ తర్వాత 1,00,000కు 72 కేసులతో హైదరాబాద్ జిల్లా 2వ స్థానం. తర్వాత కరీంనగర్లో 1,00,065 మంది, పెద్దపల్లిలో 1,00,000 మందికి 63 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,00,000 జనాభాకి 63 మంది, జగిత్యాలలో 60 మంది. సో ఇట్లా కేసుల తీవ్రత ఉన్నదట. అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 31 కేసులు నమోదైనాయట. ఇక గడిచిన 5 ఏళ్ల ట్రెండ్ కనుక గమనిస్తే 2021-22 ఏడాది నుంచి రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఒక్కసారి పెరిగిందట. ముఖ్యంగా 2022-23లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఆ ఏడాది అంటే 2022-23లో ఆ ఏడాది కొత్తగా నమోదైన కేసుల రేటు 1,00,000 జనాభాకు 66.29 అయితే మొత్తం బాధితుల రేటు 1,00,000కు 83గా రికార్డ్ అయిందట. అంటే
అంటే 1,00,000 మంది జనాభాని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అందులో 60 మందికి పైగా క్యాన్సర్ వచ్చిందట. వయసు పెరిగే కొద్దీ ముప్పు పెరుగుతున్నదట. క్యాన్సర్ ప్రభావం 33 ఏళ్ల వయసు దాటిన వారిలో గణనీయంగా పెరుగుతున్నదట. 39 నుంచి 48 ఏండ్ల వయసు వారిలో అత్యధికంగా 24,004 కేసులు నమోదైనాయట. 62 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో 22,787 కేసులు నమోదైనాయట. యువతలో అంటే 19 to 25 ఇయర్స్ ఏజ్ కేసుల సంఖ్య 2,311 ఉందట. 33 ఏళ్లు పైబడ్డ అన్ని వయో నమూనాలలో పురుషుల కంటే మహిళా రోగుల సంఖ్య భారీగా ఉంటుందట. ముఖ్యంగా 39 నుంచి 48 ఏళ్ల వయసు గల మహిళా బాధితులు దాదాపు చాలా ఎక్కువ మంది ఉన్నారట. ఎందుకు వస్తున్నది మరి? 39 ఇయర్స్ నుంచి 48 ఇయర్స్ అమ్మాయిలకంటే మహిళలకు ఎక్కువ వస్తున్నదట. సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఇది. ఇందులో చూడండి, రాడికల్ రేడియోథెరపీ, రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. పురుషుల్లో అయితే ఎక్కువగా కొలరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ అంటారు కదా, సో ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయట. ఇప్పుడు ఇది ఒకటేంటంటే ఈ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో గుర్తిస్తే ప్రాణాలు పోతున్నది. ఫస్ట్ స్టేజ్లో గుర్తించిన సరైన ట్రీట్మెంట్ లేక చివరి స్టేజ్ దాకా వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. ఫస్ట్ స్టేజ్లో గుర్తించి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలా ప్లాన్డ్గా ప్రణాళిక ప్రకారం ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి. చాలా దారుణం. ఇప్పుడు మొన్న గీడెన్నో ప్రధానమంత్రి వచ్చి సింధు అనే హాస్పిటల్ ఓపెన్ చేసిపోయిండు. ఆడ భూమి ఏమో గవర్నమెంట్ ఇచ్చింది, 100 ఏళ్ళకి 75 లక్షలు సంవత్సరానికి లీజుకి ఇచ్చింది. ఏది? తెలంగాణ గవర్నమెంట్. గతంలో కేసీఆర్ 30 లక్షలకు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చి ఒక బోర్డు పెట్టిండు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. హైకోర్టు రద్దు చేసింది ఆ ల్యాండ్ లీజ్కి ఇవ్వడానికి. ఈయన వచ్చి 75 లక్షలకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎందుకంటే ఆయన అందరికి కావాల్సినాడు కదా, హెటిరో పార్థసారథి రెడ్డి. ఇప్పుడు ఆ హాస్పిటల్ మీరు వెళ్ళండి, హాస్పిటల్ స్టార్ట్ అయ్యి 8 నెలలు అవుతుంది. బయట హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే ఏమైనా తక్కువ ఫీజు ఉన్నదా అంటే అంతకంటే ఎక్కువ ఉన్నది. చివరికి అందులో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా కేవలం ట్రీట్మెంట్ ఫ్రీ అంటాడు, కానీ అందులో టెస్టులు కానీ మిగతా అన్నీ బయట కంటే డబల్ రేట్స్ ఉంటాయి అందులో. అంటే ఒక రకమైన దోపిడీ అనమాట. గవర్నమెంట్ భూమి ప్రజల ఆస్తి, పైగా ఎవరికి వ్యాపారం కింద మారింది? కంపెనీ వాడికి వ్యాపారం కింద మారింది. దాన్ని వచ్చి ఎవరు ఓపెన్ చేస్తారు? ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేస్తాడు. భూమి ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. అంతకుముందు కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి. అసలు అట్లాంటి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉండదని ఎందుకు అడగొద్దు మనం? కానీ అది మనకి ఎజెండా కాదు, అసలు ఆ ఎజెండానే కాదు. ఇప్పుడు మీరు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత భయంకరమైన రష్ ఉంటుందో చూడండి. బసవతారకం హాస్పిటల్ ఉంది, అది కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నది, కొంత నామినల్ ఫీజుతో. అక్కడ కూడా డబ్బులు కట్టాల్సిందే, ఖర్చు అవుతుంది అక్కడ కూడా. కాదు మరి అపోలోలు లేకపోతే ఇట్లాంటి యశోదలు ఇట్లాంటి వాటికి కొంత బెటర్గా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వాల్సిన వైద్యము ఏమైపోయింది? ఇప్పుడు ఆ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పోతే గాలినే కలిసిపోతుంది ఆ ప్రాణమిగా. ఆడి వంగనే భయం వేసి చచ్చిపోతారు ఆ పేషెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం హై స్పీడ్ రైళ్ల గురించి మాట్లాడుతున్నాం. అరే నాయన, మనిషి జీవితకాలమే ఆగంలో పడ్డది. ఎప్పుడు ఏ రోగం వచ్చి పుట్టుకుమంటదో అర్థం కాని పరిస్థితి. సో ఆ ప్రజల యొక్క వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన దాని మీద దృష్టి పెట్టండి కదా. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ దేశంలో విపరీతంగా కల్తీ ఫుడ్ రావడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటున్నది. దాని గురించి మాట్లాడండి. మీరు పెంచి పోషిస్తున్న ఈ తాగుడు, ఈ గాంజా, ఈ డ్రగ్స్ వల్ల యువత జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇంకా భవిష్యత్తు ఎక్కడిది? ఎవరి కోసం ఈ హై స్పీడ్ రైళ్లు, లేకపోతే మీరు అంటున్న కారిడార్లు, ఇండస్ట్రీసు, 4th సిటీలు, ఇవన్నీ ఎవరి కోసం? ఆ జనరేషన్ కోసమే కదా. ఆ జనరేషన్ యొక్క ఆరోగ్యమే ప్రమాదంలో పడ్డది. మరి దాన్ని కాపాడాలి కదా. ఫస్ట్ దాని మీద కదా మీరు రివ్యూ చేయాల్సింది, దృష్టి పెట్టాల్సింది.